నమస్తే. భగవద్గీతలో 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 8వ శ్లోకం. దుఃఖమిత్యేవ యత్ కర్మ కాయక్లేశ భయాత్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్. సో ఇప్పుడు భగవానుడి శ్లోకంలో రాజసిక త్యాగం అంటే ఎట్లా ఉంటుందో చెప్తున్నారు. సో ఏమంటున్నారు? దుఃఖమిత్యేవ యత్ కర్మ కాయక్లేశ భయాత్యజేత్. సో ఎవరైనా గనక విహిత కర్మని అంటే నియమిత కర్మని వాళ్ళ శరీరానికి కష్టం కలుగుతుందనో లేకపోతే భయంతోనో ఆ కర్మని గనక త్యజిస్తే అటువంటి త్యాగము రాజసిక త్యాగము అని చెప్తున్నారు. ఏ దశలో అయినా ఉన్నా సరే వాళ్ళు అంటే కర్మయోగలో ఉన్నా లేకపోతే జ్ఞాన మార్గంలో ఉన్నా ఎట్లా ఉన్నా కూడా ఒకవేళ వాళ్ళు నియత కర్మల్ని శరీరానికి కష్టం కలుగుతుందనో లేకపోతే ఎందువలనైనా భయపడో గనక కర్మని గనక త్యజిస్తే విహిత కర్మని అది రాజసిక త్యాగం అవుతుంది. సో ఇప్పుడు కర్మ అప్పుడు అలాంటప్పుడు ఏమవుతుంది? నైవ త్యాగ ఫలం లభే. ఆ త్యాగానికి ఏదైతే సిద్ధి లభించాలో ఆ రిజల్ట్ వాళ్ళకి దక్కదు అని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు కర్మయోగంలో గనక ఉండి సర్వకర్మ ఫలత్యాగం చేస్తే ఆ త్యాగం యొక్క ఫలితం ఏంటి? చిత్తశుద్ధి. సో అట్లా ఆ స్టేజ్ లో ఉండి గనక వీళ్ళు విహిత కర్మనే త్యాగం చేశారనుకోండి, నాట్ ద ఫలం, అప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి ఆ చిత్తశుద్ధి అనే సిద్ధి రాదు. అట్లాగే నెక్స్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు అంటే వివిధిషా సన్యాసం లెవెల్లో శ్రవణ మనన నిధిధ్యాసన చేస్తూ వాళ్ళు జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు కనుక విహిత కర్మని సన్యసిస్తే వితౌట్ అండర్స్టాండింగ్ అంటే ఏదైనా కష్టం కలుగుతుంది అన్న భయంతో, అట్లాంటప్పుడు వాళ్ళకి రావాల్సిన సిద్ధి ఏంటి? ఆ రియలైజేషన్. ఆ రియలైజేషన్ వాళ్ళకి రాదు. సో భగవానుడు అన్ని స్టేజెస్ వాళ్ళకి ఇది చెప్తున్నారు, ఒకళ్ళనే కాదు. సో వాళ్ళ లెవెల్ ఆఫ్ వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారో చూసుకుని వాళ్ళకి తగినట్టుగా వాళ్ళ కర్మలు చేసుకోవాలి. బట్ అది కనుక త్యజిస్తే ఏదైనా భయం కొద్దీ కానీ కష్టం కలుగుతుందనో ఆ రకంగా త్యజించొద్దు, ఎందుకంటే అది మీకు ఇవ్వాల్సిన సిద్ధి ఇవ్వదు అని చెప్తున్నారు. సో అది రాజసిక త్యాగం అవుతుంది. క్లీం కృష్ణాయ నమః.